ఒక మంచి కథను చెప్పుకుందాం. శ్రీపురంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడికి ఒక చిన్న ఇల్లు, ఉన్న కొద్దిపాటి పొలంతో సంతోషంగా ఉండేవాడు. అయితే రామయ్య దంపతులకు సంతానం కలగలేదన్న లోటు ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఒక అబ్బాయి పుట్టడంతో ఆ లోటు కూడా తీరిపోయింది. పుట్టినవాడికి మాధవుడు అన్న పేరు పెట్టుకున్నారు రామయ్య దంపతులు. రోజులు తొందరగా దొర్లిపోయాయి. మాధవుడు పెళ్ళిడుకు వచ్చాడు. రామయ్య తన కొడుకుకి పెళ్లి చేయాలని తన స్నేహితుడి కూతురైన లలిత అయితే మాధవుడికి ఏడో జోడు సరిగ్గా ఉంటుందని లలితతో పెళ్లిని నిశ్చయిస్తాడు. అనుకున్నట్లుగా పెళ్లి వైభవంగా జరుగుతుంది. పెళ్లి రోజు రామయ్యకు ఒక ఆశ కలుగుతుంది. పెళ్లైన తన కొడుకు కోడల్ని ఒంటె మీద ఎక్కించి వైభవంగా ఊరంతా తిప్పాలని అనుకుంటాడు. అదే విషయాన్ని తన స్నేహితులతో చెబితే వాళ్ళు రామయ్యతో, రామయ్య, మన ఊరికి కొత్తగా సాంబయ్య అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతడి వద్ద ఒక ఒంటె ఉంది, అడిగి చూడు ఇస్తాడేమో అని చెబుతారు. ఇది విన్న రామయ్య నేరుగా సాంబయ్య ఇంటికి వెళతాడు. సాంబయ్యతో, సాంబయ్య, నా కొడుకుకు ఈరోజే పెళ్లి జరిగింది. నా కొడుకు కోడళ్లను ఒంటె మీద ఊరేగించాలని అనుకుంటున్నాను. నీ ఒంటెను ఒక్క రోజుకు అద్దెకు ఇస్తావా అని అడుగుతాడు. రామయ్య ఉత్సాహాన్ని గమనించిన సాంబయ్య మనసులోనే ఏదో లెక్కలు వేసుకుని, అలాగే ఇస్తాను, కానీ రోజుకు 100 రూపాయల అద్దె అవుతుంది అని చెబుతాడు. అద్దె కాస్త ఎక్కువే అని అనిపించినా తన కొడుకు పెళ్లి ఒక్కసారే కదా జరుగుతుంది అని అనుకుని రామయ్య సరే అని 100 రూపాయలు ఇచ్చి ఒంటెను తన వెంట పెట్టుకుని వెళతాడు. దానిని అందంగా అలంకరించి తన కొడుకు కోడళ్లను దానిపై ఎక్కించి వైభవంగా ఊరంతా తిప్పుతాడు. అలాంటి వేడుక ఆ గ్రామంలో మొదటిసారిగా జరుగుతూ ఉండడం వల్ల ప్రజలందరూ వినోదంగా చూస్తూ ఉంటారు. అలా ఒక చుట్టు చుట్టిన తరువాత ఒంటె వాళ్ళింటి వద్దకు రావడంతో మాధవుడు, లలిత ఒంటె మీద నుంచి కిందకు దిగుతారు. ఇంతలో అనుకోని ఒక సంఘటన జరుగుతుంది. ఒంటె ఒక్కసారిగా కింద పడి అక్కడికక్కడే మరణిస్తుంది. ఏం జరిగిందో అర్థం కాక అందరూ నోరెళ్లబెట్టుకుని అలాగే చూస్తూ ఉండిపోతారు. శుభమా అని పెళ్లి జరిగిన రోజు ఇలా జరిగిందే అని రామయ్య నొచ్చుకుంటాడు. తరువాత రామయ్య సాంబయ్య వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెబుతాడు. ఇది విన్న సాంబయ్య అగ్గి మీద గుగ్గిలంలాగా మారి, ఎంత పని చేశారు, నా ఒంటెని చంపేశారు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు సాంబయ్య, మేము నీ ఒంటెని చంపడమేంటి? అదే ఉన్న పళంగా అలా కింద పడి చనిపోయింది. పెళ్లి రోజు ఇలా జరిగినందుకు నాకు కూడా బాధగానే ఉంది. నీకు ఎటువంటి అన్యాయాన్ని జరగనివ్వను. దాని వెల ఎంతో చెప్పావంటే ఆ డబ్బు నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు రామయ్య. ఇది విన్న సాంబయ్య, అలా కుదరదు, నా ఒంటె నాకు కావాల్సిందే అని మొండిపట్టు పడతాడు. చుట్టూ ఉన్నవాళ్లు వచ్చి సాంబయ్యకు నచ్చ చెప్పడానికి చూస్తారు. అయినా సరే సాంబయ్య ఎవ్వరి మాట పట్టించుకోడు. నా ఒంటె నాకు కావాలి అని కూర్చుంటాడు. ఏం చెయ్యాలో తెలియక రామయ్య గ్రామాధికారి వద్దకు వెళ్లి విషయమంతా చెబుతాడు. అంతా విన్న గ్రామాధికారి కాసేపు ఆలోచించి, చూడు రామయ్య, గెలుపు ఎప్పుడూ న్యాయానిదే. నువ్వేమీ విచారించకు, నేను చెప్పినట్లు చెయ్యి. రేపు మీరిద్దరూ విచారణకు రావాల్సి ఉంటుంది. అయితే సాంబయ్య స్వయంగా మీ ఇంటికి వచ్చి నిన్ను పిలిచేదాకా నువ్వు రావద్దు అని రామయ్య చెవిలో ఏదో చెబుతాడు. రామయ్య అలాగే అంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పొద్దున గ్రామాధికారి ఒక మనిషిని పంపించి సాంబయ్య వద్దకు వెళ్లి స్వయంగా అతడిని రామయ్య ఇంటికి వెళ్లి అతడిని కూడా పిలుచుకుని విచారణకు రమ్మన్నానని చెప్పు అని పంపుతాడు. గ్రామాధికారి వద్ద నుంచి కబురు అందగానే సాంబయ్య రామయ్య ఇంటికి వెళ్లి బయటి నుంచి రామయ్యను పిలుస్తాడు. ఎవ్వరూ పలకకపోవడంతో ఇంటి ముందుకు వెళతాడు. రామయ్య ఇంటి తలుపులు ముందుకు వేసి ఉంటుంది, కానీ దానికి గొళ్ళెం పెట్టి ఉండలేదు. ఇది గమనించిన సాంబయ్య రామయ్యను పిలుస్తూ తలుపును తోస్తాడు. ఇంతలో తలుపు వెనక అమర్చి ఉన్న మట్టి కుండలన్నీ కిందపడి పగిలిపోతాయి. మట్టి కుండలు పగలగానే రామయ్య ఇంటి లోపల నుంచి పరిగెత్తుకుని వచ్చి, అయ్యో, బంగారం లాంటి నా మట్టి కుండలను మట్టిపాలు చేశావే అని అరుస్తాడు. దానికి సాంబయ్య, నాకు అక్కడ మట్టి కుండలు ఉన్నట్టు తెలియదు. పోనీలే, ఇంతకు మట్టి కుండలే కదా, నేను కొత్త కుండలను తెప్పించి ఇస్తాను అని అంటాడు. ఇది విన్న రామయ్య, అలా ఎలా కుదురుతుంది? ఈ కుండలు నాకు ఎంతో అచ్చొచ్చిన కుండలు, నాకు ఇదే కావాలి అని పట్టుపడతాడు. ఇద్దరూ కలిసి గ్రామాధికారి వద్దకు వెళతారు. అక్కడ సాంబయ్య గ్రామాధికారితో,
అయ్యా, మట్టి కుండలు కింద పడి పగిలిపోయాయి. అవే కావాలంటే ఎలా తీసుకుని వచ్చేది? ఎంత చెప్పినా ఈ రామయ్యకు అర్థం కావడం లేదు అని అంటాడు. అది విన్న గ్రామాధికారి, ఎందుకు వీలు కాదు సాంబయ్య, చనిపోయిన ఒంటెను తిరిగి కావాలని అడిగిన నీకు పగిలిన మట్టి కుండలను ఒకటి చేయడం నీ వల్ల కాని పని ఎలా అవుతుంది అని అడుగుతాడు. తరువాత ఇద్దరికేసి, నీ ఒంటెకు రామయ్య పగిలిన కుండలకు సరిపోయింది, ఇక మీరిద్దరూ వెళ్ళవచ్చు అని చెబుతాడు. తన తప్పును తెలుసుకున్న సాంబయ్య తల వంచుకుంటాడు. రామయ్య చెప్పినట్లు అతడి వద్ద నుంచి ఒంటె డబ్బులు తీసుకుని ఉంటే ఎంతో బాగుండేది అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదండి కథ. ఇందులోని నీతి, మూర్ఖులకు బుద్ధి చెప్పడానికి ఒక్కొక్కసారి మూర్ఖులుగానే మారి చెప్పాలి. ఇందులో ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. అదేంటంటే, చాలామంది మనుషుల కన్నా వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వస్తువుల కన్నా వ్యక్తులను గౌరవిద్దాం, వ్యక్తుల కన్నా వ్యక్తిత్వాన్ని గౌరవిద్దాం. కథ చిన్నదే అయినా ఇందులోని సారాంశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.